హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు వచ్చేసి మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలు. 16,347 పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కార్. 8 నెలలు అవుతున్న మెగా డిఎస్సిపై కప్పదాట్లు, రకరకాల సాకులతో వాయిదాలు, కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం, అవనిగడ్డలో రోడెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. మనకు సీఎం చంద్రబాబు గారు ఫస్ట్ సంతకం అయితే పెట్టారు. 16,347 డిఎస్సి పోస్టులు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి. బట్ ఫస్ట్ మళ్ళీ టెట్ అడిగిరని చెప్పి టెట్ వేసిరు, టెట్ రిజల్ట్స్ ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ ఎక్సీ వర్గీకరణ అని చెప్పి స్టాప్ చేసిరు. తర్వాత ఏం చెప్పారు మనకి? జూన్ బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు ఉంటారని చెప్పారు. బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు ఉంటే మాత్రం ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తేనే, ఇప్పుడు ఆల్రెడీ జనవరి అయిపోయింది, ఇంకా 5 నెలలే మాత్రమే ఉంది. 5 నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి, రిజల్ట్స్ వచ్చి, పోస్టింగ్ వచ్చి ఇవన్నీ జరుగుతాయి. మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేది గవర్నమెంట్కే తెలియాలి. ఇక్కడ ఏం చెప్పారనేది చూద్దాం. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. తర్వాత కొత్తగా బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సిలో అవకాశం కల్పిస్తామంటూ జూలై 2న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ ప్రచారం చేసింది. అనంతరం టెట్కి, డిఎస్కి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్కు, తర్వాత అక్టోబర్కి మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి 3 నెలలైనా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు. దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నగిలిపోతూ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న కనీసం విద్యాశాఖ మంత్రి కూడా పలానా రోజు డిఎస్సి షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు డిఎస్సిపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు చదవాదో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు. సో నోటిఫికేషన్ గురించి ఇన్ని రోజులు వెయిట్ చేపిస్తున్నారు కదా, కనీసం ఈ నెలలు ఇస్తామని చెప్పి మీకు ధైర్యం ఇస్తేనన్నా బెటర్. చాలామంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఒక డిఎస్సి అయిపోయింది, 2 సార్లు టెట్ అయిపోయింది, మళ్ళీ డిఎస్సి కూడా వస్తుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు ఇప్పుడు అంటున్నారు. ఫిబ్రవరిలోనైనా కనీసం ఇస్తే మీరు జూన్ లోపు పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక అబ్బాయి ఏం చెప్పాడు? డిఎస్సి కోసం ఇప్పటికి 2 సార్లు కోచింగ్ తీసుకున్నా, అధికారులకు వచ్చి వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటే అందరం నమ్మాం. డిసెంబర్ అన్నారు, జనవరి వెళ్ళిపోతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాత్రం ఎవరు చెప్పరు. డిఎస్సి అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇంకో అబ్బాయి 2 ఏళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం వంచిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 16,000 పోస్టులతో భర్తీ చేస్తామని చెప్పారు. రకరకాల సాకులతో వాయిదా వేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాము. ఇప్పుడు మీ 2 ఏళ్ళు ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది కొంతమందిది. మరి ఆ 2 ఏళ్ళు వెయిట్ చేయించినందుకు ఆ 2 ఏళ్ళు కూడా ఎక్కువ ఇస్తే బాగానే ఉంటుంది. అది తొందరగా మీకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్తున్నాను. గవర్నమెంట్ నుంచి అయితే ఏ అప్డేట్ రాలేదు. ఇంతకుముందుకు లోకేష్ గారు చెప్పింది మాత్రం స్కూల్స్ తెరిచే నాటికి కొత్త టీచర్లు ఉంటారు. స్కూల్స్ అంటే మరి జూన్లోనే తెరుస్తారు. ఆ జూన్ ఇప్పటికీ మనకు ఫిబ్రవరి వచ్చేసింది కదా, ఇంకా 5 నెలలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.